హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్వేత. ఈరోజు మనము ఫుడ్ ఇరుక్కుంటుంది అని చాలా మంది నాకు పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే ఫుడ్ ఇరుక్కోవడము ఎందుకు జరుగుతుంది అసలు అని అడుగుతారండి. మామూలుగా ఫుడ్ ఇరుక్కోవడం పళ్ళల్లో అనుకోండి, మామూలుగా క్యావిటీస్ ఉండడం వల్ల ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది. అదే గమ్స్లో అనుకోండి, బోన్ లాస్ వల్ల ఇరుక్కుంటా ఉంటుంది అనమాట. ప్రతి దానికి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఒకవేళ పళ్ళల్లో ఇరుక్కుంది, ఆ క్యావిటీస్ చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, దానికి మనం ఫిల్లింగ్స్ అనేవి చేసి మనం ట్రీట్మెంట్ చేసి మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ గమ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉండి బోన్ లాస్ ఉండడం వల్ల ఫుడ్ ఇరుక్కుంది అనుకోండి, దానికి మనం గమ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఎలా అరికట్టచ్చు అంటే, ఫస్ట్ మెయిన్లీ ఓరల్ హైజీన్ బాగుండాలి. డైలీ 2 times బ్రష్ చేసుకోవడం, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ చేయడం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే టూత్ పిక్స్ అనేవి యూజ్ చేస్తారు. టూత్ పిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ బోన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దానికి స్పెషల్గా ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి, వాటర్ ఫ్లాసర్ అని ఉంటుంది. ఇందులో ఏది యూజ్ చేసినా అంతగా బోన్ లాస్ అనేది ఎక్కువ జరగదు అనమాట. మీకు కనుక ఏమైనా ఫుడ్ లాడ్జ్మెంట్ ఇట్లా సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా కింద నంబర్కి కాల్ చేసి రండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ శ్వేత, అపోలో డెంటల్, KPHP.